వివిధ దేవతామూర్తులను గనక మనం చూసినట్లయితే వారి చేతుల్లో ఆయుధాలుగా త్రిశూలం మనకి గోచరం అవుతూ ఉంటుంది. త్రిశూలం దేనికి సంకేతం? సృష్టి స్థితి లయాలకు, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులకు, భూత భవిష్యత్ వర్తమానాలకు ఈ త్రిశూలం ప్రతీక. ఇంతకంటే మించి ఇంకొక ప్రతీకాత్మక వివేచన కూడా ఉంది. అది మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము అనే మూడింటిని మధ్యగా కాయిక వాచికములు ఇరువైపులుగా త్రిశూలంగా ఆలోచన చేసే విధానం. కాయికము శరీరము, కాయము, వాచికము మనసు, మాట, మధ్యలో ఉండే బుద్ధి. ఇందులో మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము ఉన్న కారణం చేత కాస్త ఎగువగా కనిపించే ప్రయత్నం విశేషంగా మధ్యలో. ఈ మూడింటిని కలిపి త్రిశూలము అంటున్నాం. ఒకానొక రాక్షసుడిని సంహారం చేయడం కోసం వాడు త్రిపురములపైన ఆధారం కల శక్తి. ఈ త్రిపురములు కూడా బంగారం, వెండి, లోహాలతో చేసిన నగరాలు, 3 నగరములు నిర్మించుకొని భూమికి సంబంధించిన కక్ష్య అవతల అంటే శూన్యంలో నివాసం చేస్తున్నాడు. శూన్యంలో త్రిపురాసురుడిగా నివాసం చేస్తున్న కారణం చేత మరణం లేకుండా పోయింది. రాక్షస స్వభావం కారణం చేత ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాడు. మాట, మనస్సు, శరీరం 3 కూడా త్రికరణములు ఒకే మాట మీదికి రావాలి. అప్పుడే త్రిశూలం సమర్థవంతంగా శత్రు నాశనం చేయగలుగుతుంది. శూలేన పాహినో దేవి అమ్మవారిని స్తోత్రం చేసే క్రమంలో మార్కండేయ పురాణాంతర్గతమైన సప్తశతి ఈ విశేషాంశాన్ని మరింత ప్రత్యేకంగా వివరిస్తుంది. ఎందుకు త్రిశూలం అని చెబుతూ, త్రిశూల అర్హత ఏమిటి అని చెబుతూ. అందుకే కేవలం శివ సంబంధమైన కుటుంబ వృత్తాంతాలలోనే కాకుండా ఏ దేవతకు సంబంధించిన విశేష రూపమైనా కూడా చతుర్భుజ, షోడశభుజ, అష్టభుజాదులతో ఆ దైవాన్ని మనం దర్శించే క్రమంలో ఉంటే చేతిలో మనకు త్రిశూలం కూడా కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో త్రిశూలం అంటే మనలో ఉన్నటువంటి గత, వర్తమాన, భవిష్యత్ జన్మల వృత్తాంతాలు, చేసే కర్మలలో ఉన్నటువంటి సత్వ, రజస్, తమో గుణాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాదులతో పాటుగా మనలో ఉన్నటువంటి తామసికాదులతో పాటుగా అనేకం చేసినవి, చేయబోయేవి, చేస్తున్నవి అన్నింటికి మూలంగా ఉండే మనస్సు ప్రధానంగా ఈ శూలాన్ని మనకు మనమే నిర్మించుకోవాలి. తీవ్రమైన దోషం చేసిన వారికి శూలదండన అంటూ మనకు మహాభారతం వివరిస్తుంది. భాగవతం కూడా ద్వితీయ స్కంధంలో 28 రకములుగా ఉండేటటువంటి నరకములలో శూలదండన ఒక నరకం అంటూ తెలియజేస్తుంది. శూలం మీద కూర్చుని తపస్సు చేయడం, శూలాన్ని దేహంలో ఒక బాధాకరంగా దిగవేసుకొని శివనామస్మరణ చేయడం, తీవ్రమైన ఈ శివ సంబంధిత లీలలు, విన్యాసాలు అన్నీ కూడా మనం వీర పాశుపతంలో లేక పాశుపత విధానంలో చూస్తూ ఉంటాం. శూలం అన్నప్పుడు మనలో సత్వగుణాన్ని పెంచేదిగా కూడా మనం భావన చేయాలి. ఇదంతా ఒక వర్గం కాక శూలానికి సంబంధించిన ఇంకొక జ్ఞానం ఉంది. పంచాయతన ఆలయంలో 6వ దైవం కుమారస్వామి. కుమారస్వామికి ప్రతీక త్రిశూలం. ఈశ్వరుడి మధ్యలో, వినాయకుడు నైరుతి, పార్వతి వాయవ్యం, విష్ణువు ఈశాన్యం, సూర్యుడు ఆగ్నేయం కాగా 6వ శక్తిగా ఆలయంలో ఉండే శక్తి స్వరూపము కుమారస్వామి త్రిశూలానికి ప్రతీక. శక్తి కుమారస్వామికి తనకు ప్రాతినిధ్యం వహించే విధంగా శూలాన్ని అందించింది. దానితో ఆ కుమారస్వామి శక్తిధరుడు, శూలధరుడు అయ్యాడు. శివ కుటుంబమే మాత్రమే కాకుండా ఏ దైవానికి కూడా మనం చూసినప్పుడు ఈ శూలాన్ని, త్రిశూలాన్ని ఎలా చూస్తామో శక్తికి ప్రతీక త్రిశూలం. ఇది ప్రధానం. ఇలా చూడాలి.